జగన్మోహన్ రెడ్డి ఈ నెల నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాను అంటున్నాడు. మరి ఎలా ఉండబోతుందంట? వస్తాడు కంపల్సరీ వస్తాడు. రాకుండా అయితే మానుకోడు, వస్తాడు, గెలుస్తాడు. ఏంటి అంత నమ్మకం? అంతే, అది వస్తాడు. పులిలాగా సింహంలాగా వస్తాడు, సింగల్గానే వస్తాడు. కాదమ్మా, మరి ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎందుకని సింగిల్గా పోటీ చేశారు? మొగోడు. వీళ్ళు ఏదో చెప్పుకుంటారు, బాబు ఈయన మనకేం విరోధం కాదు. కాకపోతే మనిషిని హామీలు ఇచ్చి మోసం చేస్తాడు. అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు, ఏమీ ఇయ్యడు. అదే జగన్ చెప్పిన హామీలు మొత్తం ఇచ్చాడు. ఒక్కడు కాదు, అన్నీ ఆడవాళ్ళకేంటి, మగవాళ్ళకేంటి, చాకలోళ్ళకేంటి, ముండ మోసిన ఆడవాళ్ళకేంటి, ప్రతి వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా అది మీకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చాడు అంటున్నారు కదా. అట్లేం కాదు. అందరూ ఊరు మొత్తం చుట్టాలా జగన్కి? ఉంటే ఒక కోటి మంది ఉంటారా? కోటి మంది పైనే ఉన్నాంగా మొత్తం. అందరు చుట్టాలేనా జగన్కి? చెప్పు, జగన్కి అందరు చుట్టాలేనా? ఊరు మొత్తం చుట్టాలేనా? అందరూ మా అక్క చెల్లెలు, మా అవ్వ తాతలు అన్నట్టు నిజమే. మరి ఆయన చేసింది కరెక్టే. మా అవ్వ తాతలకి ఇంటికి పోయి పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంది, వారంటీ వాళ్ళకి అందరికీ తీసేసాడు. వారంటీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మంచిగా ఏం కావాలవ్వా, ఏం కావాలి తాత, ఇగో పింఛన్ అని తలుపి కొట్టి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు నాన్న చెప్పు? ఇంటికి ఆడపడుచులకి 1500 ఇస్తానన్నాడు, 15,000 వేస్తానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు కదా. ఖజానా మొత్తం ఖాళీ చేసేసాడు. ఆయన దోసుకొని ఆయన అడుకొని తిని వచ్చాడు. ఈయనేమో కోటీశ్వరుడు, ఆయన అడుకొని తిని వచ్చి ఆయన దోసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈయనేమో ఎప్పుడు పుట్టుక నుంచి ఉన్నవాడు, ఆయనేమో అడుకొని తినేవాడు. అందుకనే దోసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆయన మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? నేను ఇవ్వనని ఆయన ఎప్పుడు ఇచ్చిన హామీగా. ఉన్నవాడికే సాయం చేస్తాడు బాబు గారు, లేనోడికి ఎవడికి చేయలేదు. మాలాంటి వాళ్ళకి ప్లాట్ఫారం మీద అమ్ముకోవడానికి కూడా గతి లేదు తెలుసా. ఏముంది, పొద్దున వస్తే 9, 8, 10 ఇంటి దాకా ఉంటున్నాం. కనీసం 200 రూపాయలు రాలేదు. నువ్వు స్టోర్ బియ్యం ఇస్తున్నావు దేనికయ్యా? ఎవరు తింటున్నారు ఈ రోజుల్లో? ఆయనకు దినమని ఒకరోజు స్టోర్ బియ్యం తింటారా? చంద్రబాబు నాయుడు మహిళలకు మా కోసం ఆలోచించి ఇవన్నీ చేయటం కూడా చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాం మేము అందరము. ఎందుకంటే మహిళలు చాలామంది ఛార్జెస్ పెట్టుకోకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది, నుంచి క్రమబద్ధంలో పథకాలు మొత్తం ఇస్తామని చెప్పి. లేట్ అయినా పర్వాలేదండి, లేట్ అయినా అన్ని ఎంటెంటే చేయాలన్న ఆలోచన లేదు. అందులోని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రావటం మాకు మంచిగా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రాయటం కూడా మాకు ఆనందంగా ఉంది. లేట్ అయినా పర్వాలేదు, లేట్ అయినా కూడా మంచిగానే ఆయన అన్నీ చెప్పినవన్నీ ఆచరిస్తున్నారు కాబట్టి మాకు అంత బాధ ఏం అనిపించట్లేదు మాకు. ఎందుకంటే ఆయన చేసేది ఒకటి నిదానంగా ఆలోచించి తూచి అడుగు వేసి మాకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు మహిళలకి. మాకు చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లేదా మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు అన్నారని మనం బాధపడి వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. రాజకీయంగా ఉన్నప్పుడు జనాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు అడిగేం లేవండి. చంద్రబాబు నాయుడు గారు అదే చూసి చేస్తున్నారండి, అదే భావంతోనే ఉన్నారు ఆయన. వాళ్ళు మాట్లాడారని ఆయన మానరు కదా. ఆయన వాళ్ళు ఇట్లా మాట్లాడాలి, వీళ్ళు ఇట్లా మాట్లాడి పట్టించుకుంటే ఆయన మళ్ళీ ఇట్లా గెలిచి చేయటం మా అందరికి మహిళలకి అట్లా చేస్తున్నారు కాబట్టి మేము అది ఆలోచించాలి. కానీ మిగతా విషయాలు మేము పట్టించుకోకూడదండి. వచ్చే నెల జూన్ 12 పిల్లలకి తల్లికి వందనము ఏంటండి? వచ్చే నెల జూన్ 12 పిల్లలకి తల్లికి వందనం ఒకటి, అలాగే ఒంటరి మహిళలకు, వితాంతులకు 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్. ఎలా చాలా బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఈ దేశంలో ప్రజలందరూ ఆయన ఒక మహిళలందరూ తల్లిగాను, అక్కగాను, చెల్లెలుగా భావించి మా అందరికీ ఇంట్లో సమస్యలు ఎన్నున్నా కూడా మాకు ఒక నాయకుడు వచ్చి మాకు ఇలా చేస్తున్నారంటే మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో మేము ఎన్నో సమస్యలతో ఉంటాము, మాకు అవన్నీ పట్టించుకుని బాగలేదు. ఒక దేశ నాయకుడు మహిళల గురించి ఆలోచించి ఒక తల్లిగా అక్కకే మాకు ఏం చేయాలని ఆయన ఆలోచించి మా అందరికీ చేస్తున్నాడు. దానికోసం మేము ఆనందపడాలి. కానీ మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన చేసే పనులకైనా చాలా పెద్ద సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలు అంటే ఎంతో ఇదిగా చేస్తున్నారు. ఎవరైనా కుటుంబాలు బాధపడతా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి చంద్రబాబు నాయుడు అయినా ఆయన ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు మాట ఎలా అనిపిస్తుంది? అసలు ఏమి బాగోలేదండి.
ఇంటికి వచ్చి చక్కగా పొద్దున్నే లేవగానే 6ంటికి పింఛన్ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, పింఛన్లు ఇవ్వట్లేదు. మీరు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో ఇంకొకసారికి వెళ్ళండి అంటున్నారు. పింఛన్లు కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగాలేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. అద్దెలు కొనాలన్నా 9,000 8,000 అద్దెలు కట్టుకొని ఉండలేకపోతున్నాం. కూలి పని చేసుకునే వాళ్ళని. ఎక్కడ పనులు కూడా ఉండట్లా. చేసే పనులు కూడా తీసేస్తున్నారు. పిల్లలకు 1,500 వేస్తాను, ఆ డబ్బులు వేస్తాను, ఈ డబ్బులు ఇస్తానని ఏమీ లేదు. రేషన్ బియ్యం అన్నారు, మంచి రేషన్ బియ్యమే పోతున్నారు. ఏం తింటాం మేము? ప్రభుత్వం వాళ్ళు తింటున్నారు ఆ బియ్యము. ఏం తింటున్నాం కానీ కార్డు బియ్యమే ఇచ్చేది వాళ్ళు. మంచి బియ్యం ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యమే ఇచ్చేది. అది పాలిష్ పట్టి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకేమీ మంచి జరగట్లేదండి. మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు కూడా ఏమి లేదుగా. ఆ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ ఇల్లు ఇచ్చారు? ఏ ఇల్లు బాగుపడట్లేదు. ఇంకేం చెప్పాలండి మేము ప్రభుత్వం కోసం? ఏమీ చెప్పట్లేదు, ఏమీ బాగలేదండి ప్రభుత్వం. అప్పుడన్నా కాస్త పింఛన్ వచ్చి చేతిలో పెట్టేళ్ళేవాళ్ళు పొద్దున్న 6ంటికి. ఇప్పుడు అది కూడా లేదు. ఆ పింఛన్ కోసం మేము తిరగాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఏం చెప్తామండి ప్రభుత్వం గురించి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఇంటికి పింఛన్ చక్కగా ఇచ్చాడు, ఆయన బాగా ఇచ్చాడు. మాకు ఆయనే కావాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగా కరెంటు బిల్లులు పెద్ద బాగా అద్దె కట్టిన 10,000 అద్దెలు కట్టుకుని ఉంటామండి. 10,000 జీతాలు ఇస్తున్నారు, 10,000 అద్దెలు కట్టాలి. ఇల్లు బాకీ లేకుండా రోడ్లు పడి ఉండలేము కదా. పిల్ల జల్లతో కూడా చూడలేదు, ఏమీ చూడలే. మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, నెలకు గ్యాస్ బండ్లు ఇస్తాం, ఇవి ఇస్తాం అన్నది ఎవరేం చేయట్లేదు. ఎవరికేం చెప్తామండి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి మాటలు. ఎవరు మంచిదనం ఎవరు చేస్తున్నారు మంచి? ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే మేమేం చెప్తామండి ప్రభుత్వం కోసం? ఏమీ లేవండి. గ్యాస్ బండ్లు ఇస్తాము, అవి ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తున్నారండి? రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు పనుల కోసం. కరెక్ట్గా ఏ పని లేదు. వచ్చినప్పుడు చూద్దాంలేండి. అది బాగున్నప్పుడు మేము చెప్తాం, అది బాగున్నాయండి అని చెప్తాం. మేము అంతకు మించి ఏమి చెప్పలేమండి. ఈ ప్రభుత్వం అయితే బాగా కరెంటు బిల్లు, రేషన్ అన్ని రేట్లే పెరిగినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తామని చెప్తున్నారు. వస్తే మంచిదేనండి. ఆయన వస్తే కొంచెం ఏదైనా తగ్గుతుందిగా. ఇప్పుడు ఏం తగ్గలేదుగా. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఏం తగ్గించాడు? ఏమీ తగ్గించలేదు కదా. ఆయన వస్తే తగ్గుతామని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, ఆయన కోసం చూస్తున్నాం మేము. అది ఇంకా మరి 4 సంవత్సరాలు ఉంది కదా, రానియండి. అప్పుడు దాకా కళ్ళు చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తుంటాం. ఆయన కోసమే ఎదురు చూస్తాం మేము. అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ ఉందని ఆయనే వస్తాడని మాకు మనసులో కూడా ఉంది. ఆయన రావాలని ఆయన చేతిలో పెట్టించాడు. నిద్రపోతున్నా కూడా 6ంటికి చేతిలో పెట్టించాడు. పింఛన్లు వీళ్ళు ఇస్తున్నారా? తిప్పుతున్నారు మమ్మల్ని. ఏం జరిగిస్తున్నాడు ఈయన వచ్చి? అన్ని తీసి పారేశాడు. ఏం జరిగిస్తున్నాడు? గతంలో బాగా ప్రభుత్వం వచ్చి నాకేం జరిగిస్తున్నాడు? మరి ఇప్పుడు రేషన్ కూడా డీలర్ వద్దకు వెళ్ళి తీసుకునే పద్ధతి మళ్ళీ వస్తుంది. మరి కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారా? డోర్ డెలివరీ వ్యాన్లు వచ్చాయి. అవును, రద్దు చేశారు కదా. భారమే అది. అది జరిగినప్పుడు చూద్దాం. ఉచితం అని చెప్పుకొస్తానే ఉన్నాడు కానీ ఇంతవరకు అది జరగలేదు. అది జరిగినప్పుడు చూద్దాం. మరి ఈ రోజు కడపలో మహానాడు సభలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఏమో మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కదా మనకి. సుమారుగా 5 లక్షల మంది వరకు కూడా ఈ సభ హాజరవుతున్నారు. అవనేంటి వాళ్ళకి అక్కడ జరుగుతుందేమో మరి. మరి ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చర్చించే అవకాశం? మనకి ఏమీ లేవయ్యా. ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి? ఏ పనులు ఉన్నాయా? ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా? ఏమున్నాయి? జనాలు చచ్చిపోతుంటే జరగ దొంగతనాలు కూడా ఎక్కువైపోయినాయి. గతంలోనేమో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. వాళ్ళు మమ్మల్ని తీసేసాడో మేమేం ఎట్టా బతకాలని వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు ఉంటేనే కదా ఇంటింటికి అందిస్తున్నారు పెన్షన్లు. ఇంటింటికి పెన్షన్లు అందిస్తున్నారు. శుభ్రంగా బియ్యము అన్నీ ఇళ్ళకే తెచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు?